Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబొట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆ పర్వదినం కోసం. అయితే జనవరిలో ముహూర్తాలు ఉండవు అంటారు కదా, మరి ఎలా జరుపుతున్నారు? వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, మన భారతదేశంలో అనేకమైనటువంటి కాలమానాలు అనేటువంటివి పరిగణలోకి ఉంటాయి. ఇప్పుడు మనము చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అలాగే కేరళలో కొంత ప్రాంతము కాబట్టి స్వస్తిశ్రీ చాంద్రమానం, అదే తమిళనాడు వెళితే సూర్యమానం, సౌరమానం ప్రకారం, అలాగే నార్త్ సైడ్లో కొన్ని ప్రాంతాలు కూడా సూర్యమానం, అలాగే ఈ సంబంధించినటువంటి కాశీ, ఉత్తరప్రదేశ్, అయోధ్య, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాలలో బారహస్పత్యమానము అనేటువంటిది వర్తిస్తుంది. కాబట్టి చాలామందికి, వీక్షించేటువంటి ప్రేక్షకులకి చాలామందికి సందేహం ఏంటంటే, ఇప్పుడంతా పుష్యమాసం కదా, మనకు జరుగుతుంది పుష్యమాసం, కానీ వాళ్ళకి బారహస్పత్యమానం ప్రకారము ఆల్రెడీ ఈ యొక్క మాఘమాసము ప్రారంభమై ఉన్నది. కాబట్టి మాఘమాసము అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ముహూర్తములన్నీ కూడాను అక్కడి కాలమానం, అయోధ్య సంబంధించినటువంటి వాటికి బారహస్పత్యమానానికి కాలమాన ప్రకారం ఆల్రెడీ అక్కడ శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఉదాహరణకి మీరు చూసుకోండి, మనకు ఈ తమిళియన్స్ ఆచార పద్ధతిలో చూసుకున్న, మనకు ఆషాఢ మాసం అయినప్పుడు వాళ్ళకి శ్రావణ మాసం ఉంటుంది. అందుకనే ఇక్కడ జూన్, జూలై మాసంలో వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, గృహప్రవేశాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ గందరగోళాలన్నీ కూడాను మర్చిపోయి ప్రశాంతంగా అద్భుతమైనటువంటి నిర్మాణము జరిగి రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంగా అందరం కూడా ఆనందంగా ఉందాం. అసలు విగ్రహ ప్రతిష్టకు సంబంధించినటువంటి ముహూర్త విశేషాలు ముందు ముందు తెలుసుకుందాం. గురువుగారు, అందరికీ ఈ ముహూర్త విశిష్టత మీదే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విశిష్టత తెలియజేస్తారా? వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, మన భారతీయుల కళ, సనాతన ధర్మాన్ని పాటించే వారందరి యొక్క కళ, దాదాపు 500 సంవత్సరాల క్రితం మన నుంచి దూరం అయిపోయినటువంటి రామ మందిరము ఈనాడు మనం మోడీ గారి హయాంలో ఈ సంబంధించినటువంటి రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ మనకు జరుగుతుంది. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏ యొక్క ప్రతిష్ఠ అయినప్పటికీ కూడా ముందుగా యంత్ర ప్రతిష్ఠ జరిగిన తరువాత మాత్రమే విగ్రహ ప్రతిష్ఠ. కాబట్టి ఈ యొక్క జనవరి 22వ తారీఖు రోజున సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, యంత్ర ప్రాణప్రతిష్ఠ 12:29:08 నుంచి 12:30:32 అంటే దగ్గర దగ్గర 84 సెకండ్ల పాటు ఉంటుందండి ఈ యొక్క ప్రతిష్ఠ. ఈ 84 సెకండ్లలోనే యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. తదనంతరం బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఇవన్నీ జరిగిపోతాయి, కళాన్యాసము, ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే, 22వ తారీఖు రోజుననే ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, తదుపరి అనేటువంటి ముహూర్తాలు ఉన్నాయి కదా అని అంటుంటారు. అయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది అనుకుంటారు, ఎన్నికల కోడ్ దృష్టిలో పెట్టుకొని ముందుగా చేశారనుకుంటారు. అది వాస్తవం కాదు. ఇది సత్యం ఎంతదైనదంటే, ఈ జనవరి 22వ తారీఖు రోజున ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నంతగా తిరిగి మార్చి, ఏప్రిల్, మేలలో లేవు. గుర్తుపెట్టుకోండి, ప్రాణప్రతిష్ఠ జరగాలనంటే గురుడు శుభకరుడై ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆ ప్రాణప్రతిష్ఠ సంబంధించినటువంటి ముహూర్తం అనగా శుభ అశుభాల యొక్క కలయిక ఏంటో మనం తెలుసుకుందాం. ముందుగా
22వ తారీఖు జనవరి 2024వ తారీఖు రోజు ఉన్నటువంటిది ఏంటి? ద్వాదశి తిథి. సహజంగా మనకి ఏ పంచాంగంలోనైనా ఏం చెప్తుంది? ద్వాదశి తిథి అనేటువంటిది పనికిరాదు అని అంటారు. కానీ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ద్వాదశి తిథి రోజునే శ్రీ విష్ణు భగవానుల వారు కూర్మ అవతారాన్ని రూపుదాల్చి ఆ సంబంధించినటువంటి సాగర మథనానికి వేదిక అయ్యారు, బేస్ అయ్యారు. కూర్మ అవతారం ఈ యొక్క ద్వాదశి తిథి రోజునే ఏర్పడింది. అందుకనే దీనికి కూర్మ ద్వాదశి అని చెప్పి పేరు. కాబట్టి అక్కడ సాక్షాత్తు విష్ణువు అవతారము దాల్చినటువంటి ద్వాదశి తిథి రోజునే రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఒకటి క్లియర్ అయిపోయింది. ఇక ముహూర్తానికి సంబంధించినటువంటి వారాలలో సోమ, గురు, శుక్ర, బుధ ఈ 4 రోజులు కూడా అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి సోమవారము చాలా విశేషము. అందున సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడు ముహూర్త లగ్నానికి ఉచ్చస్థితిలో ఉన్నాడు. అది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా శుభకరమైనటువంటిది. ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే పాపగ్రహాలు త్రికము స్థానములలో ఉండాలి, అలాగే పాపగ్రహాలు కోణ స్థానంలో ఉండాలి, శుభగ్రహాలు కేంద్రంలో ఉండాలి. ఇది ముహూర్త లగ్నానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. కాబట్టి ముహూర్త లగ్నానికి లగ్నము, కేంద్రము, కోణము కూడా అవుతుంది. అట్టి లగ్నము, కేంద్రము, కోణమైనటువంటి లగ్నంలోనే గురువు స్థితి పొంది ఉండడం, అలాగే 6, 7, 8 స్థానాల్లో అనగా త్రిక స్థానాల్లో కేతువు 6వ ఇంట ఉండడం. ఇక గమనించుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 9వ స్థానంలో ఉండడం, నవమాధిపతి అయినటువంటి గురువు లగ్నంలో ఉండడం, లగ్న నవమాధిపతులకి పరివర్తన యోగం కలగడం. ఇది చాలా గొప్ప యోగము. జాతక భావంలో ఇది చాలా గొప్ప యోగాన్ని సూచిస్తుంది. ఇక గమనించినట్లయితే ఇక్కడ నవమ భావములో గ్రహాల యొక్క స్థితిని బట్టి చూసుకుంటే లగ్నాత్తు 11వ ఇంట శని స్వక్షేత్రంలో ఉండడం, అలాగే రాహు 12వ ఇంట, చంద్రుడు 2వ ఇంట ఉచ్చస్థితి పొంది ఉండడం. ఇక్కడ మనం డిగ్రీలతో సహా మనం వేసుకున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రహాలలో ఆత్మకారకుడు అనగా ఎక్కువ డిగ్రీలు పాస్ అయినటువంటి గ్రహము చంద్రుడు కాబట్టి ఆత్మకారకుడు అయ్యాడు. ఆ యొక్క ఆత్మకారకుడు చంద్రుడు జన్మించిన అనగా ఈ సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ ముహూర్త లగ్నానికి యోగకారకుడు. అట్టి ఆత్మకారకుడైనటువంటి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండడం చాలా విశేషం ముహూర్త లగ్నానికి. పైగా ముహూర్త లగ్నానికి చంద్రుడు స్థిర రాశిలో స్థితి పొంది ఉండి ఉచ్చస్థితి పొంది ఉండడం, లగ్నం నుంచి ద్వితీయ స్థానం అవ్వడం చాలా గొప్ప యోగం అండి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానముగా ఈ కుజ, బుధ, శుక్రులు ఈ ముగ్గురు కలిసి 9వ స్థానంలో, ముహూర్త లగ్నానికి 9వ స్థానంలో 3 గ్రహాలు కలిసి ఉండడం ఇది చాలా గొప్పది. ఈ 3 గ్రహాల్లో కూడా కుజుడే విజేత అయ్యున్నాడు. ఎందుకంటే ఎక్కువ డిగ్రీలు పాస్ అయిపోయినాడు కాబట్టి కుజుడు విజేత అయ్యున్నాడు. అట్టి కుజుడు ముహూర్త లగ్నానికి లగ్నాధిపతి అవ్వడం చాలా విశేషం. అట్టి కుజునికి బలం పెరిగింది. లగ్నంలో గురువు ఉండగా యోగము. ఎందుకంటే లగ్నంలో గురువు ఉన్నాడు. ముహూర్త లగ్నం నేను చెప్పేది. ముహూర్త లగ్నానికి ఏ ముహూర్తానికైనా లగ్నంలో గురువు ఉన్నాడంటే 1,00,000 దోషాలని తొలగిస్తాడు. ఇది ముహూర్త లగ్నం అనగా ఏ వివాహం కానీ, ఉద్యోగం కానీ, లేదా సంబంధించినటువంటి ఉపనయనం కానీ, శంకుస్థాపన కానీ, గృహప్రవేశం కానీ ఏ ముహూర్తాలు పెట్టాలన్నా గురుని యొక్క శుభస్థితి కావాలి. ఇది మనకు జరిగేటువంటిది. ఇక సంబంధించినట్టు చూసుకున్నట్లయితే రవి దశమమందున్నాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే రవికి 12వ ఇంట శుక్రుడు ఉన్నాడు. ఇది చాలా గొప్ప యోగం. శుక్రుడికి అనగా రవికి తర్వాత శుక్రుడు కనుక ఉంటే ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ ముహూర్తానికి ఉన్నటువంటి బలమంతా తగ్గిపోయేది. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఆ రోజున ఉన్నటువంటి నక్షత్రం ఏంటండి? మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు. అట్టి మృగశిర నక్షత్రానికి అధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. సోమవారము మృగశిర నక్షత్రము కలిసినటువంటి యోగము ఏంటంటే అది సర్వతో సిద్ధి యోగము, సర్వ ఆనంద సిద్ధి యోగం అని చెప్పి మనకు జాతక భావంలో చెప్పబడింది. సోమవారం నాడు మృగశిర నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు సర్వతో సిద్ధి యోగం. కాబట్టి ఆ సర్వతో సిద్ధి యోగం అక్కడ ఏర్పడి ఉంది. ఇక ఆ రోజున ఉన్నటువంటిది గమనించుకున్నట్లయితే మృగశిర నక్షత్రము ప్రధానముగా దేవతా ప్రతిష్టలకి చాలా బలమైనటువంటి నక్షత్రంగా చెప్పబడి ఉంది. అలాగే ఇంద్రయోగం ఉంది, అలాగే బాలవ కరణం కూడా ఉంది ఆ రోజున. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానముగా ఈ మేష లగ్నాత్తు ఇది చాలా గొప్ప యోగం. లగ్నంలో గురువు స్థితి పొంది ఉండడం చాలా గొప్ప యోగం. దీని ప్రభావం వలన మంచి స్థితి అనేటువంటిది ఆ ప్రాణప్రతిష్ఠ ముహూర్తానికి ఉన్నటువంటి
స్వభావము వలన గొప్ప ఖ్యాతిని ఆ యొక్క రామమందిరం పొందుతుంది. ఈనాటికి ఆ ఖ్యాతి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా గొప్ప ఖ్యాతి అనేటువంటిది. ఇంకా చెప్పాలి అని అంటే మనం నవాంశ గనక తీసుకున్నట్లయితే లగ్నంలో గురువు స్థితి పొంది ఉన్నాడు, నవాంశలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఏ లగ్నంలో అయితే గురువు శుభాన్ని కలగచేస్తున్నాడో అట్టి గురువు నవాంశ లగ్నంలో ఉచ్చస్థితి పొంది ఉండడం చాలా గొప్పది, అనగా ఆ ముహూర్త లగ్నానికి బలం ఉన్నట్టుగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే శని శుక్రుడు నవాంశ లగ్నంలో స్వక్షేత్ర స్థితి పొంది ఉన్నారు. ఇంకా ఇక్కడ గమనించుకున్నట్లయితే లగ్నం వచ్చేసి శుక్రుడి యొక్క నక్షత్రంలో పడింది. ఎంత గొప్ప ముహూర్తం పెట్టారు అని అంటే కాశీలో ఉన్నటువంటి పండితులు గంగా ఘాట్లో ఉంటారట. ఎంతటి గొప్ప ముహూర్తము అని అంటే ఇట్టి లగ్నము భరణి నక్షత్రంలో పడింది. భరణి నక్షత్రాధిపతి అయినటువంటి శుక్రుడు నవమ స్థానంలో ఉండడం, కేతు నక్షత్రంలో ఉండడం, అట్టి కేతువు ప్రాణప్రతిష్ఠ లగ్నానికి 6వ ఇంట ఉండడం అత్యంత బలదాయకమైనటువంటి ముహూర్తంగా చెప్పబడింది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా చంద్రుడు, ఇక్కడ ప్రధానంగా కుజ నక్షత్రంలో ఉండడం చంద్రుడు. అట్టి కుజుడు ప్రాణప్రతిష్ఠ లగ్నాధిపతి అవ్వడం, అట్టి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ నవమ స్థానంలో ఉండడం చాలా విశేషమైనటువంటిది. రవి స్వనక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండడం, కుజుడు బుధుడు ఈ యొక్క సంబంధించినటువంటి శుక్ర నక్షత్రంలో ఉండడం విధానంగా చూసుకున్నట్లయితే బలమైనటువంటి స్థితికి ఈ యొక్క ముహూర్తము అనేటువంటిది గొప్పగా చెప్పవచ్చు. ఇక రాహువు 12వ ఇంట, శని 11వ ఇంట, ఇది సాధారణమైనటువంటి యోగముగా చెప్పబడి ఉంది. ఇంకా చెప్పినట్టయితే ఇక్కడ ప్రధానముగా గురువు సంబంధించి శుక్ర నక్షత్రంలో ఉండడం కూడా చాలా యోగం అండి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి యోగం ఉంది కాబట్టి జనవరి 22వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి బాలరామ విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తము దైవజ్ఞులైనటువంటి పండితుల చేత నిర్ణయించబడినటువంటిది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఇదంతా కూడా మన వైదిక సనాతన సాంప్రదాయానికి సంబంధించినటువంటి హక్కుగా మనం భావించాలి. ఎందుకనంటే ఈ ప్రపంచంలో అయినా కావచ్చు సనాతన ధర్మం ఉన్నంత కాలము రాముల వారు అనేటువంటి వారు చిరస్థాయిగా నిలిచిపోతారు. అందుకే మన ఆంధ్ర ప్రాంతంలో రామాలయం లేని ఊరు లేదండి, రామనామస్మరణ చేయనటువంటి ఇల్లు లేదండి. అందుకనే ప్రతి చోట కూడా రాముల వారిని కీర్తిస్తూ ఈనాటికి కూడా రాముల వారి కళ్యాణం అత్యంత గొప్పగా జరుపుకుంటూ ఉంటుంటాం. అంతేకాకుండా ఇంకొక విశేషం ఏంటంటే ఆ సమయం 12:29:08 నుంచి 12:30:32 మధ్యకాలం, అనగా 84 నిమిషాల మధ్యకాలం అనేటువంటిది అభిజిత్ లగ్నము. కాబట్టి రాముల వారు అభిజిత్ లగ్నంలోనే జన్మించారు, అభిజిత్ ముహూర్తంలోనే జన్మించారు. కాబట్టి ఇది సరిగ్గా అటువంటిదే. అంతేకాకుండా గమనించినట్లయితే అన్ని రకాలైనటువంటి శుభ లక్షణాలు కలిగినటువంటి ముహూర్తముగా దీనిని మనం చెప్పవచ్చు. గురువుగారు, ముఖ్యంగా ఏదైనా ఒక ముహూర్తం పెట్టేటప్పుడు జాతకాన్ని ఆధారంగా చేసుకుని పెడుతూ ఉంటారు, అది ఏ ముహూర్తమైనా సరే సాధారణంగా. అయితే మరి రాముని జాతకానికి ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న ఈ ముహూర్తానికి పోలిక ఏంటి, సరిపోతుందంటారా? రాముల వారి జాతకం చూసుకున్నట్లయితే పునరుసు నక్షత్రము 4వ పాదంలో జన్మించారు, కర్కాటక రాశి, కర్కాటక లగ్నము. లగ్నంలోనే చంద్ర గురువులు స్థితి పొంది ఉన్నారు. గురువు ఉచ్చస్థితి, చంద్రుడు స్వక్షేత్ర స్థితి. కాబట్టి ఇక్కడ గురువు కూడా లగ్నంలోనే ప్రాణప్రతిష్ఠ ముహూర్త లగ్నంలోనే ఉండడం, అట్టి గురువు నవమాధిపతి అయి ముహూర్త లగ్నం మిత్రక్షేత్రంలో ఉండడం, చంద్రుడి యొక్క లగ్నంలో జన్మించినటువంటి కారణం చేత ఇక్కడ పెట్టినటువంటి ముహూర్తం కూడా చంద్రుడికి ఉచ్చస్థితి అయినటువంటి ఈ యొక్క మృగశిర నక్షత్రము వృషభ రాశిలో ఉండగానే చంద్రుని యొక్క సంబంధించినటువంటి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి దాంట్లోనే మనం ఈ యొక్క ముహూర్తం అనేటువంటిది పెట్టడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా రాముల వారి యొక్క లగ్నంలో జన్మించినటువంటి కర్కాటక లగ్నంలో గురువు ఉచ్చస్థితి, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నవాంశ లగ్నంలో గురువు ఉచ్చస్థితి ఉన్నాడు. కాబట్టి చాలా దగ్గర పోలిక అనేటువంటిది ఉంది. అంతేకాకుండా రాముల వారి లగ్నం నుంచి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి లగ్నము దశమ భావమైంది, అనగా కేంద్రములలో 1, 4, 7, 10 స్థానాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క భావానికి మించినటువంటి బలం కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కర్కాటక లగ్నానికి దశమలగ్నమైనటువంటి మేషలగ్నం దశమ కేంద్రం అవ్వడం, అట్టి దశమ కేంద్రమైనటువంటి మేషమే లగ్నముగా ఉండి రాముల వారి యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ముహూర్త సమయం. కాబట్టి రాముల వారి విగ్రహ ప్రతిష్ఠన తదనంతరం అయోధ్య యొక్క యోగమే మారిపోతుంది. అద్భుతమైనటువంటి గొప్ప చారిత్రక ప్రసిద్ధి కలిగినటువంటి నగరముగా విశ్వవిఖ్యాతమవుతుంది. అంతేకాకుండా
7 వండర్స్ అనేటువంటి దానికంటే అంతటి 7 వండర్స్ ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారో అంతటి సమానమైనటువంటి స్థాయిలో అయోధ్య నగరం నిలిచిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అంతటి విశ్వవిఖ్యాత ప్రజలందరినీ కూడా ప్రపంచాన్నంతా కూడా ఆకర్షించి తన వైపుకు తిప్పుకోగలిగేటువంటి అద్భుతమైనటువంటి ముహూర్తం అనేటువంటిదిగా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే గురువుగారు చాలా మంది కరెక్ట్గా అదే రోజు అదే ముహూర్తానికి తమ పిల్లలకు కూడా జన్మనివ్వాలని ఆ రోజు డేట్ చూస్ చేసుకుని చాలా మంది డెలివరీస్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. అండ్ కొన్ని ప్రాంతాలలో అయితే డాక్టర్ల పైన ఒత్తిడి కూడా వస్తుందంట, మాకు సేమ్ అదే ముహూర్తానికి సిజేరియన్ ద్వారా బిడ్డను తీయాలి అని. మరి అలా కూడా చేయొచ్చా? తప్పమ్మా. ఇది ముహూర్తం అనేటువంటిది కేవలం ప్రాణప్రతిష్ఠాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చేసుకునేటువంటి ముహూర్తాలకి, జన్మించినటువంటి కాలానికి వచ్చేటువంటి ముహూర్తాలకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు వారు పెట్టినటువంటి ముహూర్తం అమ్మ 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాలు 32 సెకండ్లు 84 సెకండ్లు, అంటే దాదాపుగా 1 నిమిషం 24 సెకండ్లు. ఆ 1 నిమిషం 24 సెకండ్లలో ఆ యొక్క శిశువు ఎలా ఉత్పత్తి బయటికి జరుగుతుంది, అది అసంభవము. అటువంటి దానికి మనం కోరి తెచ్చుకున్నామనంటే మన కర్మ ఏదైతే ఉంటుందో అది కర్మని మనం బలవంతంగా పట్టుకొచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులారా, 1.5 నిమిషముతో పూర్తిగా గ్రహాల యొక్క స్థితిగతులు మారుతాయి. గమనిస్తున్నటువంటి యొక్క లగ్నంలో ఏ విధమైనటువంటి మార్పులు ఉండవు. కానీ షష్ఠ్యాంశము అనేటువంటి దాంట్లో ప్రతి 1.5 మినిట్కి గ్రహాల యొక్క స్థితిగతులు లగ్నాలన్నీ మారిపోతాయి. మనిషి యొక్క స్వభావ లక్షణాలన్నీ చేంజ్ అయిపోతాయి. ముహూర్త లగ్నము గొప్పది కావచ్చు, కానీ అది జన్మించే ముహూర్తానికి దాన్ని అన్వయింప చేసుకొని మీరు కాలం కాని కాలంలో మనం కాయలు, ఇప్పుడు మనకు శీతాకాలం మామిడి పండు తెచ్చుకొని తింటే ఎండాకాలంలో పండేంత రుచి మనకు వస్తుందా? రాదు. కాబట్టి ఏ కాలానికి ఆ కాలానికి తగ్గట్టుగా ఏ విధంగానైతే మనం ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహారాన్ని మనం భుజిస్తున్నామో అలాగే ప్రకృతి ప్రసాదించేటువంటి బిడ్డని మీరు కనండి. ప్రకృతిలో నవగ్రహాలు కాదు, అన్ని దేవతా లక్షణాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ సమయానికే పిల్లల్ని కనాలి అనే ఉద్దేశ్యంతో మీరు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మీరు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా అలా ఆలోచన చేశారు అనంటే అది చాలా దుష్పరిణామాలకి తెరతీస్తుంది. కాబట్టి ముహూర్త లగ్నానికి సంబంధించినటువంటి విషయము వేరు, జన్మ లగ్నానికి సంబంధించినటువంటి విషగ్రాహ్యము వేరు. కాబట్టి ఈ రెండింటికి పోలికే లేదండి. దయచేసి చేతులెత్తి ముక్కి చెబుతున్నాను వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులారా, ముఖ్యంగా మహిళలారా, డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకురాకండి. ఎవడి కర్మను అనుసరించి ఆ కర్మను అనుసరించే వాడు జన్మిస్తాడు తప్ప ఇక్కడ మనము స్వయంగా చేసినంత మాత్రాన అది జరగదు. రావణాసురుడే ఏం చేయలేకపోయాడు, అంత గొప్ప మహానుభావుడు, సాక్షాత్తు పరమేశ్వర సాక్షాత్కారం పొందినటువంటి మహనీయుడు, ఆయనకే వల్ల కాలేదు, మనం ఎంతటి వాళ్ళమండి. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి దుర్మార్గమైనటువంటి పని మాత్రం కాలమాన పరిస్థితులను ఎవరు తమ చేతుల్లోకి తీసుకోలేరు కదా గురుగారు? వాస్తవం అమ్మా. ఇది చాలా కాలాన్ని మనం శాసించే స్థాయికి మనం ఇంకా మానవుడు ఎదగలేదు. దేవతలు కూడా కాలానికి బద్ధులై జీవించారు. కాలానికి అనుగుణంగానే రాముల వారు జీవిత ప్రయాణం జరిగింది, అలాగే వారి నిర్యాణం కూడా జరిగింది. కాలానికి సంకేతంగానే కృష్ణ భగవానుల వారు వచ్చారు, పూర్తిగా ఆ యొక్క సంబంధించినటువంటి యుగ సమాప్తి చేసి వెళ్ళిపోయారు. మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో ముఖ్యంగా వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి, అలాగే వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థం, అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో, శత్రు సంబంధమైనటువంటి విషయాల్లో, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అన్ని రకాలుగా దైవానుగ్రహాన్ని అందించాలనేటువంటి సదుద్దేశంతో కేవలం 3,000 రూపాయలకి 6 నెలల పాటు ఈ సంబంధించినటువంటి 18 రకాల హోమాదులు మా పీఠమాధ్యంలో జరుగుతాయి. అవకాశంలో కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే మీ కుటుంబంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలుగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, క్యాన్సర్తో చనిపోవడం, పిండ ప్రదానాలు చేయలేకపోవడం, ఇవన్నీ కూడా పితృదోషాలు. కాబట్టి దుర్మరణాలకు సంబంధించినటువంటి పితృదోష నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు, హోమాలన్నింటినీ జరుగుతున్నాయి. అలాగే కాశీక్షేత్రంలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో ప్రతినిత్యం కూడా అన్నదానం జరుగుతుంది. అన్నదానానికి మీకు సంబంధించి మీ పెళ్లి రోజున కానీ, మీ పుట్టినరోజున కానీ, మీ పెద్దల పేరు మీద కానీ అన్నదానానికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి కాశీలో ఉన్నటువంటి శివబంధువులకి ఆనందాన్ని అలాగే సంతోషాన్ని కలిగిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. చాలా మంచి విశేషాలు తెలియజేశారు గురువు గారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.